మీరు 4న పుట్టారా? సో, 4ని కరెక్ట్‌గా చెప్పాలంటే ఇది కుబేర సంఖ్య. బట్ 4న పుట్టిన వాళ్ళు ఎక్కువ మందికి పేర్లు రాంగ్‌గా పడిపోతాయి. 4 అంటే రాహు, రాహు ఈస్ ఫర్ నిజాయితీ, కష్టపడే గుణం అండ్ హార్డ్ వర్కింగ్ అంటే వీళ్ళు కష్టం చూసి వెనకడుగు ఎయ్యరు. డిఫెక్ట్ ఏమంటే కొంచెం స్లో ఉంటారు. బట్ 4న పుట్టిన వాళ్ళు పేరులో ఎక్కువ భాగం రాంగ్ పడిపోతాయి. వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళకి పని చేసి వాళ్ళని కోటీశ్వరులు చేయాలి. ఇతరుల్ని మొయ్యాలి. అదే 4లో ఉండి పేరు బావుంటే వీళ్ళే కుబేరులు. సో, 4లో యూజువల్‌గా రాంగ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ రిషబ్ పంత్ 4న పుట్టాడు. 4న పుట్టడం వల్ల రిషబ్ పంత్‌కి యాక్సిడెంట్ అయ్యింది. ప్రాణం పోయే దాని నుంచి మళ్ళా బయటపడ్డాడు. 4న పుట్టి పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే 100% ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్, అట్రాక్టింగ్ నెగెటివ్ ఎనర్జీ. 4లో పుట్టారు. పేరులో మళ్ళా 4 అక్షరాలు బాల, బాలు, నాని, గిరి, సిరి ఇలా ఉంటే పుట్టుకలో ఉన్న ఎనర్జీ, పేరులో ఎనర్జీ కలిసి మనకు నెగెటివ్ ఎఫెక్ట్‌ని పీక్‌లో ఇస్తాయి. సో, 4న పుట్టిన వాళ్ళకి పేరు బావుంటే కోటీశ్వరులు లేదా ఇతరుల్ని మొయ్యాలి. సో, 4న పుట్టినోళ్ళ పేరు బలంలో ఏమంటారంటే, నాకన్నా తెలివిలేనోడు నాకన్నా మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఈ 4 ఎక్కువ సినిమా రంగంని అట్రాక్ట్ చేస్తది. 4 దాసరి నారాయణరావు గారు, 13 శ్రీదేవి, 22 చిరంజీవి గారు, 31 సూపర్ స్టార్ కృష్ణ గారు. సో, ఎక్కువ ఈ 24 ఫ్రేమ్స్‌లో ఒక ఫ్రేమ్‌లో ఉండాలి. వీళ్ళకి లక్కీ స్టోన్ గోమేధికం, లక్కీ కలర్ బ్రౌన్ అండ్ బ్లూ కలర్స్. సో, 4న పుట్టిన వాళ్ళకి పేరులో 8వ నంబర్ ఉన్నా, 9వ నంబర్ ఉన్నా దోషాలే దోషాలు. సో, అసలు మీ పేరులో సంఖ్య ఏంటి? మీరు వెహికల్ నంబర్ 8 వాడినా, 9 వాడినా, 9 నంబర్, 8 నంబర్ ఇంట్లో ఉన్నా చాలా చాలా విపరీతమైన కష్టాలొస్తాయి.